టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎల్ 2025లో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న బజ్జీ తన నోటి దూలతో మరోసారి క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆదివారం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ కు హిందీ కామెంటేటర్ గా వ్యవహరించిన హర్భజన్ రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ ను నల్ల టాక్సీతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసేలా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు హర్భజన్ పై దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఇలాంటి జాత్యహంకార వ్యాఖ్యలు ఇంకా మానవా అంటూ మండిపడుతూ ఉన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ లో ఆర్ఆర్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆర్చర్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ ఓ 2 ఫోర్లు బాదాడు. దీంతో కామెంటరీ చేస్తున్న బజ్జీ లండన్ మే ఖాళీ టాక్సీ కా మీటర్ తేజ్ బగ్తా హై और यहाँ पे ఆర్చర్ సాహబ్ కా మీటర్ బి తేజ్ బగ్తా హై అంటూ వ్యాఖ్యానించారు. దాని అర్థం ఏంటంటే లండన్ లో నల్ల టాక్సీల మీటర్ వేగంగా పరిగెడుతుంది, ఇక్కడ ఆర్చర్ సాబ్ మీటర్ కూడా వేగంగా పరిగెడుతుంది అంటూ పేర్కొన్నాడు. లండన్ లో బ్లాక్ టాక్సీలు అని ఉంటాయి. ఎలాగైతే కోల్కతాలో ఎల్లో టాక్సీలు ఉన్నాయో అదే విధంగా అక్కడ బ్లాక్ టాక్సీలు ఉంటాయి. మీటర్ పై వాళ్ళు ఎక్కువ డబ్బు ఛార్జ్ చేస్తారు. అయితే ఆర్చర్ ను ఆ నల్ల టాక్సీలతో పోల్చడంపై ఇప్పుడు వివాదం రాజుకుంది. ఆర్చర్ రంగును పరోక్షంగా ఉద్దేశిస్తూ బజ్జీ వ్యాఖ్యలు చేసినట్లుగా అర్థమవుతుంది. గతంలో 2007-2008 మధ్య భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా బజ్జీపై ఇలాంటి జాత్యహంకర వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఆండ్రూ సైమన్స్ ను కోతి అని తిట్టాడని బజ్జీపై ఆస్ట్రేలియా టీం ఫిర్యాదు చేసింది. దాన్నే మంకీ గేట్ వివాదం అని కూడా అంటారు. ఇప్పుడు మరోసారి ఓ ఫారెన్ ప్లేయర్ పై బజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నోటి దూల ఇంకా తగ్గలేదా అంటూ అతనిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. కామెంటరీ పేరుతో చాలా మంది నోటికొచ్చింది వాగుతున్నారని, అనవసరంగా ప్లేయర్లను టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేస్తున్నారంటూ క్రికెట్ ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. మరి చూడాలి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో.